వాలంటీర్స్తో కాకుండా మీరు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుని చేయమని చెప్పింది. కానీ ఇవాళ ఈ బైఫర్కేషన్ తీసుకొచ్చింది ఎవరు? చీఫ్ సెక్రటరీ. మేము చీఫ్ సెక్రటరీని కలిసి డిమాండ్ చేసాం, మా డెలిగేషన్ వెళ్ళి మీరు డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తే ఏదో కంటి తుడుపు చర్య కింద చీఫ్ సెక్రటరీ ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఏమని? మొత్తం 65 లక్షల మంది పెన్షనర్లు ఉంటే దానిలో దాదాపుగా 57 లక్షల మందిని సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి తీసుకోమని కంటి తుడుపు చర్యగా దివ్యాంగులు అంటే 8,07,266 మంది దివ్యాంగులు ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 8 లక్షల మంది, హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఇంకో కొంతమంది ఒక 10-15 వేల మంది కలిపి వాళ్ళకి మాత్రమే మేము ఇంటికి వచ్చిస్తాం, మిగతా వాళ్ళందరూ మీరు సెక్రటేరియట్ దగ్గరికే రండి అని చెప్పి ఏది అన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఇమ్మంటే మళ్ళీ దానిలో కూడా లేదు మేము ఇవ్వం, ఓన్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కే ఇస్తామని చెప్పి ఆ క్లాజ్ని పెట్టి మళ్ళీ ఏదో కంటి తుడుపు చర్యగా దాన్ని తీసుకొచ్చారు. కానీ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ప్రస్తుతం ఏదైతే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందో దాన్ని మీరు యథావిధిగా కొనసాగించండి, కానీ వాలంటీర్లు కాకుండా మిగతా వారిని వినియోగించండి అని చెప్పి మార్చ్ 30 ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో చాలా స్పష్టంగా ఉంది. కానీ ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా చేస్తూ ఉంది. వీళ్ళకి ఏం లేదండి, ఇది ఒక 2-3 రోజుల పాటు వృద్ధులు ఇబ్బంది పడాలి, పెన్షన్లు కావాల్సినటువంటి వాళ్ళు వచ్చి అక్కడ పడిగాపులు కాయాలి, కొంతమంది స్పృహదప్పు పడిపోవాలి, కొంతమంది ప్రాణాలు పోవాలి, వాళ్ళపైన సవరాజకీయాలు చేయాలి. అది అందుకనే చెప్తా ఉన్నాం, జగన్ రెడ్డి కుట్రను అర్థం చేసుకోండి. కావాలని ఎలక్షన్ కమిషన్ పదే వాలంటీర్లు వద్దు 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 రాజకీయ కార్యక్రమాలకి మీరు వినియోగించొద్దని చెప్పినా సరే ఆ పని చేశాడు, తెలిసి చేశాడు. ఎలక్షన్ కమిషన్ వద్దని చెప్పిన ఆ పని చేశాడు. ఆ చర్య తీసుకున్న తర్వాత మళ్ళీ ఆల్టర్నేటివ్ ఉన్నా సరే దాదాపు 2 లక్షల మంది ఆల్టర్నేటివ్ ఉద్యోగస్తులు ఉంటే ఏం నొప్పండి వెళ్ళి ఇవ్వటానికి, వాళ్ళని పక్కన పెట్టేసి మళ్ళీ బలవంతాన వాళ్ళని సెక్రటేరియట్ దగ్గర రప్పిస్తా ఉన్నాడు. డబ్బులు మొత్తాన్ని కూడా దోచిపెట్టాడు. ముందుగానే కాంట్రాక్టర్లు 13,000 కోట్ల రూపాయలు దోచిపెట్టేశాడు. ముందుగానే 3వ తేదీ వరకు నేను పెన్షన్లు ఉన్నానని వాళ్ళ సాక్షి పత్రికలోనే వేస్తాడు, మళ్ళీ మేమేదో అడ్డం పడినట్టు మళ్ళీ డ్రామాలు ఆడతాడు. కాబట్టి ఇది 100% కుట్ర వీకే గారు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అందుకనే మేము ఇవాళ ఇన్ని వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఇందా గఫూర్ అన్నట్టు ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఇవాళ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి రబ్బర్ స్టాంప్ లా పనిచేసేది ఏంటండి? ఏ చీఫ్ సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల్ని ఎందుకు వాడుకోడైనా? కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా దేర్ అన్ఫిట్. ఇంకా కూడా తాడేపల్లి ప్యాలెస్ కింద పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా తొలగించాలి. ఈ రకంగా ఇంతమంది ప్రాణాల మీదకి తీసుకొస్తున్నటువంటి అధికారులు, ఈ సైకో కింద పనిచేసే అధికారులు ఇంకా మనకెందుకు వీకే గారు? ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి, ఇంక్లూడింగ్ ది చీఫ్ సెక్రటరీ. రైట్, ఒక్క నిమిషం బాలకోటే గారు, ఇది ఓవరాల్గా చూస్తే డెఫినెట్గా ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేసిన ఒక తంతులాగానే కనపడుతుంది. ఎందుకనంటే ఇంత సెటప్ ఉన్నా కూడా వాళ్ళెవరిని వినియోగించకుండా మంచాల మీద బయటకు మోసుకొచ్చి అనవసరంగా 2-3 చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అది యంత్రాంగం చేసిన అది ఫెయిల్యూరా ఇంటెన్షనా అనేది పక్కన పెడితే యంత్రాంగం యొక్క రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. దానికి ఒకటి. రెండోది, ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా ఇప్పుడు ఎలా ఇస్తున్నారో అలాగే ఇవ్వండి, కాకపోతే వాలంటీర్ల ప్లేస్లో వాలంటీర్లతో ఇప్పించొద్దు, మీరు వేరే వాళ్ళతో ఎవరితో ఇప్పించండి అని చెప్తే, అలా కాకుండా ఓపికన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, లేని వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆయన ఒక సొంత జీవో ఇచ్చాడు. పోనీ దాని ప్రకారం జరిగిందా అంటే వీళ్ళందరినీ మోసుకొస్తుంటే బయటకు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే కదా, ఎందుకు మోసుకొస్తున్నారని చెప్పి అసలు గట్టిగా మాట్లాడితే వాళ్ళందరి ఇళ్లలోంచి రోడ్డు ఎక్కించి ఆ మంచాల మీద తీసుకొచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి వాళ్ళు. ఈ ప్రభుత్వానికి లేకపోతే ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా. సో ఇదంతా చూస్తుంటే డెఫినెట్గా ఇది ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేసినట్టు అనిపించట్లా?